హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రేమచ్చ యూట్యూబ్ ఛానల్. ఇంగ్లాండ్తో జరిగిన తొలి టీ20లో హర్షదీప్ సింగ్ మాత్రమైతే అరుదైన రికార్డ్ అయితే క్రియేట్ చేయడం జరిగింది. టీమిండియా స్టార్ పేసర్ అయిన జస్ప్రీత్ బుమ్రా రికార్డును, అదేవిధంగా చాల్ రికార్డును అయితే మన హర్షదీప్ సింగ్ అయితే బ్రేక్ చేయడం జరిగింది. అసలు హర్షదీప్ సింగ్ క్రియేట్ చేసిన రికార్డు ఏంటిది అనే వాటి గురించి పూర్తి డీటెయిల్ తెలుసుకునే ముందు మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ మాత్రం అయితే క్లిక్ చేసి పెట్టుకోండి. ఫర్దర్గా మేము వీడియోలో అప్లోడ్ చేసినప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుంది. టీమిండియా వచ్చేసరికి ఇంగ్లాండ్తోనైతే 5 మ్యాచ్ల టీ20 సిరీస్ అయితే ప్రారంభమైంది. తొలి టీ20లో వచ్చేసరికి హర్షదీప్ సింగ్ మంచి ప్రదర్శన అయితే చేయడం జరిగింది. 2 కీలకమైన వికెట్లు అయితే తీయడం, ఫిల్ సాల్ట్ అదేవిధంగా బెన్ డకెట్ రెండు వికెట్లు అయితే తీయడం జరిగింది. హర్షదీప్ సింగ్ మాత్రం అయితే ఈ 2 వికెట్లు తీయడంతో టీ20లో అత్యధిక వికెట్లు తీసిన భారత బౌలర్గా అయితే మొదటి స్థానంలో నిలవడం జరిగింది. ఇప్పటి వరకు ఆ స్థానంలో వచ్చేసరికి యజ్వేంద్ర చహల్ అయితే ఉండడం జరిగింది. ఆ స్థానాలను యజ్వేంద్ర చహల్ వచ్చేసరికి టీ20 కెరీర్లో మొత్తం 80 మ్యాచ్లు ఆడి 96 వికెట్లు అయితే పడగొట్టడం జరిగింది. అదేవిధంగా హర్షదీప్ సింగ్ వచ్చేసరికి కేవలం 61 మ్యాచ్ల్లోనే 97 వికెట్లు మాత్రమైతే తీయడం జరిగింది. టీ20లోనే అత్యధిక వికెట్లు తీసిన బౌలర్గా అయితే హర్షదీప్ సింగ్ రికార్డ్ అయితే నెలకొల్పడం జరిగింది. ఓవరాల్గా టీ20 ఫార్మాట్లో చూసుకుంటే మొదటి ప్లేస్లో హర్షదీప్ సింగ్, ఆ తర్వాత చాల్ మాత్రమైతే ఉన్నారు. ఆ తర్వాత చూసుకుంటే మన టీమిండియాకి చెందిన బౌలర్లో హార్దిక్ పాండ్యా, భువనేశ్వర్ కుమార్, జస్ప్రీత్ బుమ్రాలు అయితే ఉండడం జరిగింది. భువనేశ్వర్ కుమార్ వచ్చేసరికి 87 మ్యాచ్ల్లో 90 వికెట్లు అయితే పడగొట్టడం జరిగింది టీ20లో. అదేవిధంగా జస్ప్రీత్ బుమ్రా వచ్చేసరికి 70 మ్యాచ్ల్లో 89 వికెట్లు అయితే తీయడం జరిగింది. అదేవిధంగా హార్దిక్ పాండ్యా వచ్చేసరికి 109 మ్యాచ్ల్లో 89 వికెట్లు అయితే తీసి 5వ స్థానంలో అయితే నిలవడం జరిగింది. మన టీ20 ఫార్మాట్లో టాప్ 5 బౌలర్స్ మాత్రమైతే ఈ విధంగానే ఉంది. ఓవరాల్గా టీ20 కెరీర్లో అత్యధిక వికెట్లు తీసిన జాబితాలు ఒకసారి చూసుకుంటే, వరల్డ్ క్రికెట్లో చూసుకుంటే ఒకసారి న్యూజిలాండ్ చెందిన బౌలర్స్ టీమ్ సౌదీ వచ్చేసరికి 126 మ్యాచ్ల్లోనూ 165 వికెట్లు అయితే తీయడం జరిగింది. టాప్ పొజిషన్లో అయితే కొనసాగుతున్నాడు. ఆ తర్వాత స్థానంలో చూసుకుంటే ఆఫ్ఘనిస్తాన్ స్టార్ బౌలర్ అయిన రషీద్ ఖాన్ 161 వికెట్లతోనైతే 2వ స్థానంలో ఉన్నాడు. ఆ తర్వాత చూసుకుంటే బంగ్లాదేశ్ చెందిన స్టార్ ఆల్రౌండర్ సకీబుల్ హసన్ 149 వికెట్లు తీసి 3వ స్థానంలో ఉండడం జరిగింది. ఆ తర్వాత 4వ స్థానంలో వచ్చేసరికి న్యూజిలాండ్ బౌలర్ ఇంగ్లీష్ సోది వచ్చేసరికి 138 వికెట్లతో అయితే. ఆ తర్వాత స్థానంలో చూసుకుంటే బంగ్లాదేశ్ బౌలర్ ముస్తాఫిజ్ రహమాన్ వచ్చేసరికి 132 వికెట్లతోనైతే ఆ తర్వాత స్థానంలో ఉండడం జరిగింది. ఓవరాల్గా ఈ జాబితాలో చూసుకుంటే హర్షదీప్ సింగ్ 22వ స్థానంలో అయితే కొనసాగుతున్నాడని కూడా చెప్పుకోవచ్చు. ఓవరాల్గా చూసుకుంటే టీ20 కెరియర్లో మన హర్షదీప్ సింగ్ అయితే మంచి ప్రదర్శన అయితే చేస్తున్నాడు గత కొద్ది కాలం నుంచి. ఇంకా హర్షదీప్ సింగ్ వచ్చేసరికి కేవలం 3 వికెట్లు తీస్తే 100 వికెట్ క్లబ్లో అయితే చేరబోతున్నాడు హర్షదీప్ సింగ్ మన టీ20 కెరియర్లో వచ్చేసరికి. ఈ టీ20 సిరీస్ ముగిసే సమయానికి హర్షదీప్ సింగ్ మాత్రమైతే ఈ ఫీట్ను సాధించే అవకాశం అయితే ఎక్కువ కనిపిస్తుంది. తొలి మ్యాచ్లోనే 2 వికెట్లు అయితే తీయడం జరిగింది. మిగతా 4 టీ20లో 3 వికెట్లు తీయడం హర్షదీప్ సింగ్ పెద్ద కష్టమేం కాదు. ఓవరాల్గా చూసుకుంటే హర్షదీప్ సింగ్ మాత్రమైతే టీ20లో మంచి ప్రదర్శన అయితే కనబరుస్తున్నాడు. మరి చూద్దాం రాబోయే టీ20లో మన హర్షదీప్ సింగ్ ప్రదర్శన ఎలా ఉంటుంది, ఏ విధంగా ఉంటుంది అనేది అయితే రాబోయే వీడియోలో మనకు క్లియర్ కట్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఆ వీడియోలు కూడా చూసే ప్రయత్నం అయితే చేయండి. అంతవరకు మీకు ఈ వీడియోగా నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం అయితే మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ మాత్రమైతే క్లిక్ చేసి పెట్టుకోండి. ఫర్దర్గా మీ వీడియోలో అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ వస్తుంది. హర హర మహాదేవ్, శంభో శంకర. థ్యాంక్ యూ.